హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 10 డిఐస్ అయితే మనం చేయబోతున్నాము. ఇక్కడ డిఐస్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. యూట్యూబ్లోని డిఐ బై గైడ్ టు గో డాట్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇలా ఒక ప్లేలిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లేలిస్ట్లో మనం ఇప్పటి వరకు 13 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. ఇది 14th వీడియో. అండ్ ప్రతి వీడియో కూడా ఒక స్పీడ్ తగ్గించుకోవడానికి మనం ట్రై చేస్తున్నాము. ఇక్కడ నేను 10 డిఐ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలోనే 1 అవర్ 43 మినిట్స్ పట్టింది. తర్వాత 34కి తగ్గింది. మళ్ళీ ఒక దాంట్లో ఎక్కువ డిఐస్ అంటే ఎలాగా 10 ఆర్ 12 డిఐస్ వచ్చినప్పుడు మళ్ళీ టైం పెరిగింది. అగైన్ 10 డిఐస్ వచ్చినప్పుడు ఇలాగ 1 అవర్ 9 మినిట్స్లోనే కంప్లీట్ చేసేయడం జరిగింది. అలాగే ఇదైతే 11 డిఐస్ అనమాట. 1 అవర్ 27 మినిట్స్ పట్టింది. అలాగా మనం ప్రతిరోజు 10 డేస్ అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల టైం ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. 1 అవర్ దగ్గరికి అయితే రీచ్ అవ్వగలిగాము. ఈ 1 అవర్ 9 మినిట్స్ అనేది నా హైయెస్ట్ లో టైం అనమాట. సో ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కోసమే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి అని అనుకుంటే గైడ్ టు గో డాట్ ఎప్పుడు ముందుగా ఉంటుంది. సేమ్ దీనిలాగే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ సిరీస్ అని చెప్పేసి నేను ఇంకొక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో 14 వీడియోస్ ఉంటాయి. ఈరోజు 14th ప్రీమియర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 11 అయిపోయింది కాబట్టి. సో ప్రాక్టీస్ కోసం అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మనం ఇంకా లేట్ చేయకుండా టోటల్ ఈరోజు ఎన్ని డిఐస్ ఉన్నాయో చూద్దాము. 5, 6, 7, 8, 9, 10, 11 డిఐస్ అయితే మనం ఈరోజు చేయబోతున్నాము. ఇక్కడ కూడా మనం దీన్ని ఒక హెడ్డింగ్లా మార్చేస్తే ఓకే, హెడ్డింగ్లో మార్చేస్తే ఇది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డిఐని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. The table chart shows the total number of people who like soft drinks Fanta plus Pepsi. Fanta plus Pepsi ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫాంటా, ఇక్కడేమో పెప్సీ. ఇక్కడ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ సాఫ్ట్ డ్రింక్స్. ఇక్కడ ఫాంటా, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఫాంటా ఇన్ ఈచ్ కాలనీ ఈజ్ మోర్ దాన్ పెప్సీ. ఫాంటా మోర్ దాన్ పెప్సీ కాబట్టి 620, 310, 500, 250. ఇక్కడ 600, 300, 120 ఇది వేస్తే 360, 180, 560 means 280, 480 means 240, 500, 250, 300, 150, 400, 200, 300, 150. ఈ వాల్యూస్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వాల్యూస్ కూడా కాస్త ఈజీగా రౌండ్ ఫిగర్స్ రావడం వల్ల నాకు ఫాంటా ఎంత, పెప్సీ ఎంత క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఫాంటా కావాలి అంటే ఈ ఫాంటా ప్లస్ పెప్సీ టోటల్ ప్లస్ డిఫరెన్స్ బై 2 చేయాలి. పెప్సీ కావాలంటే ఫాంటా మైనస్ అదే టోటల్ ప్లస్ టోటల్ మైనస్ డిఫరెన్స్ బై 2 చేయాలి. 560 మైనస్ 60, 500 బై 2 చేస్తే 250. 560 ప్లస్ 60, 620 బై 2 చేస్తే 310. అలాగా వాల్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా కంటిన్యూస్గా సేమ్ రిపీటెడ్ మోడల్సే మనకి ఎగ్జామ్స్లో వస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి ఈజీ అయిపోద్ది. ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ కాలనీ పి 560 ఈజ్ 80% ఆఫ్ దట్ ఇన్ కాలనీ యూ. ఇది 80% అయితే 100% ఎంత? ఇది పి అయితే ఇది యూ. అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఫాంటా ఇన్ కాలనీ యూ ఈజ్ 80
పర్సన్ లెస్ దాన్ ఇన్ కాలనీ క్యూ. కాలనీ క్యూలో ఫ్యాంటా ఎంత 480. 80 లెస్ దాన్ దట్ ఇన్ కాలనీ క్యూ, కాబట్టి మనకి 400 ఫాంటా ఇన్ యూ. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెప్సీ. ఇప్పుడు చూద్దాం. 0 0 870, ఇక్కడేమో 700. 700లో 400 ఫ్యాంటా అయితే 300 పెప్సీ కదా, అంతేనా? ఎక్కడైనా మిస్టేక్ చేసామా? Total number of people who like soft drinks in colony P is 80% of you. P is 80% of you. 7 8 are 56. Okay. 700 సరిపోయింది. Next, and the number of people who like Fanta in colony U is 80 less than the కాలనీ క్యూకి 80 లెస్ దాన్ 400. అప్పుడు మిగిలిందంతా 300 కదా, మరి ఇక్కడ 300 లేదు ఆప్షన్. ఓ ఓ నేను 480 తీసుకున్నా, 480 కాదు. క్యూలో ఫాంటా ఎంత 300. 300లో 80 తక్కువ అంటే ఎంత 220. అప్పుడు ఇక్కడ 220 అంటే ఆన్సర్ ఎంత అవ్వాలి? 480 అవ్వాలి. ఆప్షన్ తీసుకోవడమే నేను రాంగ్ తీసుకున్నాను, అందుకు రాంగ్ వచ్చింది. ఇన్ కాలనీ ఎస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ కోక్ ఓకే ఇస్ 32% మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ పెప్సీ. ఎస్లో పెప్సీ ఎంత 150, ఇదంత 100. మరి 132 అవ్వాలంటే ఎంత? పీపుల్ హూ లైక్ కోక్ అడిగాడు. 0 0 2 3 6 6 18 198 అయిపోయింది. 18 198. In colony Q, the ratio of number of males to females who like Fanta. Q Fanta 300. 3:1 అంట. ఇక్కడ 3, ఇక్కడ 1. అంతేనా? 600/2. Okay. If the total number of females who like soft drinks is 200, find the number of males who like Pepsi. Soft drinks total 480. ఇదేంటి? ఫాంటా కదా, ఫాంటాలో మేల్ ఫీమేల్. ఇది టోటల్ 480లో 200 ఫీమేల్ అండ్ 280 మేల్. ఇక్కడున్న మేల్లోంచి ఇక్కడున్న మేల్ మైనస్ చేస్తే మనకు వచ్చేది పెప్సీ అవుతుంది. ఓకే, ఇప్పుడు బై 4 కదా, బై 4 చేస్తే 25 3 75. ఎంత? 4 7s 28, 4 5s 375 21 15 225. ఇక్కడ 225 మైనస్ చేస్తే 55 అనేది మన ఆన్సర్. The ratio of number of people who like Fanta in colonies P and Q together 610 to the number of people who like Pepsi in colony T 150. 61:15 అయిపోయింది. The number of people who like Pepsi in colony Q 180 is what percent of the total number of people who like soft drinks in colony S 400. Zing zing. ఇది 9 20 45% అయిపోయింది. సో ఇక్కడతో ఫస్ట్ డిఐ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డిఐ
La 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 la. పెన్స్ ఉన్నాయి. పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్. ఓకే. ఫౌంటైన్ పెన్స్ అలాగే జెల్ పెన్స్ ఉన్నాయి. ఓకే. అన్ని సోల్డ్ పెన్స్. ఫస్ట్ ఏ బి సి డి ఈ. ఇక్కడ సోల్డ్ టోటల్ సోల్డ్ ఫౌంటైన్. ఇక్కడ సోల్డ్ జెల్. ఎందుకు సోల్డ్ అని రాసుకున్నానంటే ఒకవేళ అన్సోల్డ్ పెన్స్ ఇచ్చారనుకోండి టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకు సోల్డ్ అని రాసుకున్నాం. ఒకవేళ మీకు సోల్డ్ అనే పదం మీకు గుర్తుంటే పర్లేదు. కానీ ఒకవేళ మర్చిపోయారు అనుకోండి సోల్డా అన్సోల్డ్ అని ఐడెంటిఫై చేయడానికి మీకు ఒక 1 minute పడుతుంది. 1 minute బదులు రాసేసుకోవడం బెటర్. 4000లో A 20%, 800, E 10%, 400, B 15%, 400, 200, 600, 25%, 800, 200, 1000, 30%, 800, 400, 1200. ఇప్పుడు నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఫౌంటైన్ పెన్స్ సోల్డ్ ఇన్ ఆల్ షాప్స్ టుగెదర్ ఈజ్ 1200. ఈ 1200లో ఏ 20%. ఇక్కడ ఏ 20% అంటే 240. నెక్స్ట్ బి 15%, 120, 60, 180. 25%, 240, 60, 300. 12%, 120, 24, 144. 28%, 240. 8 12s 96. 240, 96, 536. 240, 96, 240, 96, 336 అంతే అనుకుంటున్నా. 12 into 28, 280, 56, 336 సరిపోయింది. ఇక్కడ -40, 560, -80, 500 కదా, 420, 300, 700, 44, 1100. 1100లోంచి 44 తీస్తే 1056. ఇక్కడ 36, 100లోంచి 36 తీస్తే 64. ఇంతకీ మన డిఐ కరెక్టా రాంగా వాల్యూస్ చూద్దాం. 64, 1056, 700, 420, 560, 240, 180, 300, 144, 336 సరిపోయింది. ఆల్ సెట్. వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎఫ్ ఈజ్ 20% లెస్ దాన్ దట్ ఇన్ షాప్ ఏ. పెన్స్ సోల్డ్ 800లో 20% లెస్. 160 లెస్ చేస్తే -60, 640.
ఇది F. And the number of fountain pens sold in shop A is 60 more than that of shop F. ఫౌంటైన్ పెన్స్ 240, అది 60 మోర్ ఉందంట, కాబట్టి 180 ఫౌంటైన్ పెన్స్. రిమైనింగ్ ఎంత? -40, 500, కాబట్టి 460 అయిపోయింది. 460 జెల్ పెన్స్. Find the ratio of number of gel pens sold in shop C. Gel pens shop C 700 to the fountain pens sold in shop B 180, 35, 9 అయిపోయింది. In shop D, the number of ballpoint pens sold is 1/3 less than that of gel pens. 1056 3 less than అంటే మనం 2/6 కనుక్కోవాలి. 6 1s, 7s, 6 6s, 34, 352. ఇక్కడ 3 కదా, 3 3s, 3 5s, 3 2s, 704 అయిపోయింది. In shop E, out of total number of pens available 400, 20% pens are unsold. Find the total number of pens available. 20% unsold అంటే ఈ 400 80% అవ్వాలి. 20% ఎంత? 8 5s 40, 25s 100, total 500 pens available. Find the sum of number of gel pens sold in A, B, C and D together. A, B, C and E. Okay. 900, 1600, 1600 అయిపోయింది. 1720, 1744 అయిపోయింది. సో సెకండ్ డిఐ కూడా మనం కంప్లీట్ చేసేసాం. థర్డ్ డిఐ, ఎవ్రీ పర్సన్ విజిటెడ్ అట్లీస్ట్ one of the two places, namely Manali and Kochi. The number of people who visited Kochi visit అయిన వాళ్ళు 12.5% more than that of number of people who visit Manali. 9/8 Manali. Okay. The average number of people who visited only Manali is equal to, and the number of people who visited both Manali and Kochi is Manali plus Kochi is 240. Average of Manali plus Kochi. Okay, the difference between the number of people who visited only Kochi and only Manali is 50. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్ వస్తుంది. Visited Kochi is equal to 9x, Manali is equal to 8x. The average number of people who visited Manali, only Manali అంటే ఇది,
and the number of people who visited both Manali and Kochi is 240. Is 240. Okay. Average 240 అయితే ఎంత అవ్వాలి, ఇది 480 అవ్వాలి. మనాలి అంతే కదా, 480 అంటే ఇది 8x, 6 8 x ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు ఓన్లీ మనాలి కాదు, మనాలి ఈజ్ ఈక్వల్ టు 480, కొచ్చి ఈజ్ ఈక్వల్ టు 540, ఓన్లీ కొచ్చి ఓన్లీ మనాలి. అప్పుడు మధ్యలో ఎంత ఉంది, ఇక్కడ 540 రావాలి. The difference between the number of people who visited Kochi and only Manali. Kochi and only Manali is 50. కాబట్టి ఇది 490 అవ్వాలి. 490 అంటే ఇక్కడ 10 ఎక్కువ. Only Manali is 50. Oh, visited only Kochi and only Manali. Okay. ఓన్లీ కొచ్చి ఏ అనుకుందాం, ఓన్లీ మనాలి బి అనుకుందాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 50. ఓన్లీ మనాలి and the person who visited both Manali and Kochi, C is equal to 240. ఎక్కడైనా లాజిక్ వదిలేస్తున్నామా. 480, ఇది 540, అటు తెలిసింది ఇటు తెలిసింది. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి డిఫరెన్స్ ఏ, ఇది బి ఇది సి. ఇది సి అనుకుంటే ఏ మైనస్ బి తెలిసింది 50, ఏ వాల్యూ 540, బి వాల్యూ 480. ఏమైనా తెలుసుకోవాల్సింది ఉన్నదా? ఇలాగే చేస్తారా? Number of people who visited both Manali and Kochi. Both Manali and Kochi or 80 అలాగ వచ్చింది. ఇక్కడ 40 60 ఉంది. The number of people who visited only Manali is equal to
100 × 4 ఎలాగైంది? 125 = 50. X = 50. 9x - 8x. 8x 1x = la 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 la. X = 4. How? 1/8 ఎక్కువ అంటే 9/8. ఓకే. ఓన్లీ కొచ్చి ఓన్లీ మనాలి 1/8 12.5. visited Kochi is 1/4 అంటే Kochi 9. Kochi 9x అవ్వాలి. అప్పుడు ఎక్స్ట్రా 1/8 ఏమో 50 అవ్వాలి. అక్కడ వాళ్ళు 1/8 × 100 to 4. X = 4 అవుతుందా? X వాల్యూ 4 అయితే ఓన్లీ మనాలి. B వాల్యూ 400. A వాల్యూ 450. X వాల్యూ 450 అయితే 95. A - B ఎంత? What the? ఇప్పుడు 1/8 వాల్యూ 50 అయితే 1 = 400. 4 100% 400. 1 అంటే 100% 400 మరియు 12.5 అంటే 450 అవ్వాలి. అందులో అంటే 9/8 850 = అది ఏకి బీకే కదా డిఫరెన్స్. అది ఈ డిఫరెన్స్ A - B. ఈ డిఫరెన్స్ = 50. ఓన్లీ కొచ్చి ఓన్లీ మనాలి 50 వచ్చింది. అప్పుడు ఇదే కదా అవుతుంది. ఓన్లీ కొచ్చి అంటే ఓన్లీ కొచ్చి ఓన్లీ మనాలి. The number of people who visited only Kochi is okay. వాడు క్వశ్చన్ ఇవ్వడం కరెక్ట్గానే ఇచ్చాడు. మనం రాంగ్గా అర్థం చేసుకున్నాం. ఎంత టైం పట్టిందో అర్థం చేసుకోవడానికి.
The number of people who visited only Kochi is ఇది కొచ్చి, ఇది మనాలి. ఓన్లీ కొచ్చి అంటే బి, సారీ ఓన్లీ కొచ్చి అంటే ఏ, ఓన్లీ మనాలి అంటే బి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ ఓన్లీ కొచ్చి ఏ ఈజ్ 12.5% more than the number of people who visited only Manali, at 9/8. The difference between the number of people who visited only Kochi and only Manali is 50. Difference అంతా 50 ఉంది. అప్పుడు ఇదంతా అవ్వాలి, 8 5s 40 అంటే 400, ఇది 9 5s అంటే ఇది 450 అవ్వాలి. బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత 450, బి వాల్యూ ఎంత 400. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఎంత అనేది తెలియాలి. ఇప్పుడు మధ్యలో ఉన్నది తెలియాలంటే ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ ఓన్లీ మనాలి అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ బోత్ మనాలి అండ్ కొచ్చి అంటే సి. మనాలి అండ్ కొచ్చి అంటే సి. బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 240. మరి యావరేజ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 480. ఆల్రెడీ బి వాల్యూ 400 తెలుసు కాబట్టి సి వాల్యూ 80. ఇప్పుడు డయాగ్రామ్లో రాసేసుకున్నాం. ఇది 400, ఇది 450. అప్పుడు మనాలి ఎంత అంటే 480, కొచ్చి ఎంత అంటే 540. ఇందాక మనాలి అది రాసుకున్నాం కదా, అయిపోయింది. ఇందాక బాగానే రాస్తావు 480 540, మరి ఇప్పుడు ఎందుకు తేడా వచ్చింది? మనాలి అండ్ కొచ్చి ఒకటి 480 వచ్చింది అంటే ఈ మధ్యదాన్ని బట్టి ఒకటి 480 ఇది రప్పించావు, పైదానికి కింద దానికి కన్ఫ్యూజ్ అయ్యావు ఏది తీసుకోవాలని. అంటే సరిపోయింది. ఎంత వెన్ డయాగ్రామ్స్లో ఎంత లాజిక్ ఉంటుంది అన్నమాట. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ మనాలి అండ్ కొచ్చి 80 is what percent of the number of people who visited only Manali? 400, 8 5s 40 అంటే 20%. Out of total number of people who visited both Manali and Kochi అంటే 80, 45% are males and 55% are females. Find the number of females who both visited both Manali and Kochi. అదే కదా ఫీమేల్స్ అడిగాడు. 9s 11s 20 by 20 అంటే 4 11 4s 44 అయిపోయింది. Out of total number of people who visited only Kochi 450. The ratio of number of people who visited in summer and the winter is 11:7, 1/18. Okay, 11:7 summer and winter. Find the number of people who visited only Kochi in the summer season. Only Kochi in the summer season 11x అడిగాడు. The people who visited are divided into 2 groups, summer and winter. సరిపోయింది. 9 2s 9 50s 25 అయింది. 11 25s 5 7 2 సరిపోయింది. 275 అయిపోయింది. Find the difference between the number of people who visited Manali 480, number of people who visited Kochi
కొచ్చి 540 కదా, ఎంత 60 కాదు, ఇక్కడ 2540 డిఫరెన్స్ బిట్వీన్ ద విజిటెడ్ మనాలి అండ్ ద పీపుల్ హూ విజిటెడ్ కొచ్చి. లలలలలా, లలలలలలా, 40-20 అంతే కదా. ఇది 540 కాదు, 530 అవుతుంది. 530, ఇక్కడ 20, అక్కడ 30, దట్ ఈస్ 50. చిన్న క్యాలిక్యులేషన్ తేడా, ఎంత పెద్ద బడా మిస్టేక్. The number of people who visited both Manali and Kochi is x square minus 1, 81, 9 square minus 1. Find the value of x అంటే 9 అయిపోయింది. సో థర్డ్ క్యాస్లెట్ ఇంపార్టెంట్ మోడల్ Venn diagram. The given chart shows the average number of drinks Coke plus Pepsi, average number of Coke produced. Total ఎంత 640, 560, 910, 365, 65, 130, 730. 280 పోయిందంటే కోక్ ప్లస్ పెప్సీ. -280 పోయింది, -40, 360, 40, ఇక్కడ -10, 590, ఇక్కడ 30, 430. The average number of Coke, Pepsi and Sprite produced in March is 400, that is 1200. The average number of Sprite produced in March and April together is 200. Okay. March plus April స్ప్రైట్ యావరేజ్ అన్నాడు కాబట్టి ఇది 400. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్ప్రైట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏప్రిల్. ఫస్ట్ ఇక్కడ మార్చ్లో కోకో పెప్సీ ఎంత అయింది, 8, 9, 9, 10 అయింది. 9, 10 అయ్యింది. 300, 290. ఇది 290 అయితే ఇందులోంచి 110 అవుతుంది. ఎంత అంటే 110 అయిపోయింది. ఇన్ జాన్యువరి అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోక్స్ ప్రొడ్యూస్డ్ 280, 80% was sold. 4-1. ఇక్కడ సోల్డ్ అన్సోల్డ్ అని ఇవ్వలేదు, అన్ని ప్రొడ్యూస్డ్ ఇచ్చారు. ఓకే. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డ్రింక్స్ కోక్ ప్లస్ పెప్సీ సోల్డ్ అన్సోల్డ్ ఈస్ 280. టోటల్ unsold Coke plus Pepsi unsold Coke plus Pepsi is equal to 280. Find the number of Pepsi sold. Coke sold ఓకే. ఇది ప్రొడ్యూస్డ్ కదా, ప్రొడ్యూస్డ్. ఇది సోల్డ్, ఇది అన్సోల్డ్. ఎంత బై 5 చేస్తే 5, 5, 5, 6, 5, 5, 6, 56. ఇదేమో 56 అయ్యింది. ఇదేంటి కోక్, కోక్ అన్సోల్డ్ 56. మరి పెప్సీ అన్సోల్డ్, పెప్సీ సోల్డ్ అడిగాడు.
ఇక్కడ పెప్సీ అన్సోల్డ్ వస్తుంది అయితే 6 236 23లోంచి 6 తీస్తే 224 అన్సోల్డ్ పెప్సీ. ఇక్కడ పెప్సీలో జనవరి 360 పోతే ఇక్కడంతా -4 36 136 అయిపోయింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, కొద్ది లాజికల్ గట్టిగా అడిగాడు. The total number of drinks produced in Feb 80%. Drinks produced in February is 80% of the 80% 560. మరి 100 ఎంత? 87 అప్పుడు మేలో 70 అవుతుంది. ఇది మేలో 700 అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ మే 700 అయిపోయింది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏప్రిల్. టోటల్ నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏప్రిల్ 730. ద నెంబర్ ఆఫ్ పెప్సీ ప్రొడ్యూస్డ్ ఇన్ జనవరి 360 -60 340 అంతా 730 అనా. నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 730. పెప్సీ ప్రొడ్యూస్డ్ ఇన్ జనవరి 360 614 640 అయిపోయింది. 0 -30 400 400 -30 370 సరిపోయింది. The number of produced Pepsi produced in January is 360. What percent of the number of Coke produced in April? 300. 6/30 1/5. No. 6 5 20% అయిపోయింది. సో 4 DI కంప్లీట్ అయ్యాయి. 7th one, టోటల్ నెంబర్ ఆఫ్ పెయింట్స్ సోల్డ్ ఇన్ టన్స్. పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాటర్ బేస్డ్ సోల్డ్. ఓకే, ఇది A B C D E. ఇది టోటల్ సోల్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ పెయింట్స్ సోల్డ్. వాటర్ బేస్డ్, ఆయిల్ బేస్డ్. sold, water based, sold, oil based, ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. 20, 22, 24, 26, 28. 24, 32, 34, 36, 400, 38, ఇక్కడ 22, వాటర్ బేస్డ్ 40, ఆయిల్ బేస్డ్ 200. ఇది 50, 310. నెక్స్ట్ ఇక్కడ 60, 340. నెక్స్ట్ ఇక్కడ
30, 350. ఇక్కడ 70, 150. పర్సెంట్ పర్సంటేజ్ ఇచ్చాడా? ఓ 40% బై ఇంటూ 4 అంటే 16, 8, 9 -56. 200 minus 44, 144. ఇక్కడ 50% అంటే 180, 180. 60% అంటే 424, 240, 160. నెక్స్ట్ 30%. 3 8s are 24, 29, 114. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 2, 266. టుంక్లక్. 70%. 7 2s 14, 7 2s 14, 115. ఇక్కడ తీస్తే 46, 20, 66. ఇక్కడ లేదంటే 6. అమ్మదురై అన్నకడి అమ్మదనొచ్చే అన్నకడే మరదవట్రు అన్నకోయి అన్నతవట్రు. 96, 180, 240, 114, 154, 144, 180, 160, 266, 66 అన్నీ సరిపోయాయి. ఎడింగలిస్కో బుడింగుస్కో. Total number of paints sold in shop F is 40 less than the number of paints sold in shop B. 40 less than అంటే F ఏమో 400 అయ్యింది. The number of water paints based in shop F is 120. 120 ఇది ఆయిల్. మరి పెయింట్ కావాలంటే -20. ఇది 300 అంటే 280 అవ్వాలి. అయిపోయింది ఆన్సర్. How? 180. No. And the number of water-based plants sold in shop F is 120. Oil-based plants sold in shop F 40 less than the shop B. 320 అవ్వాలి. 320లో 120 తీసేస్తే 200. అబ్బాయి మనసులో అమ్మాయి కాటేస్తే. In shop E, the ratio of number of water-based to acrylic sold. Shop E, water-based 154, acrylic is 6. The acrylic on oil-based 66. Acrylic ఎంత 7 2s 120, 12, 120, 12, 132. ఇందులో 66 -4. ఇక్కడ 70 -4. అగైన్ 66. డిఫరెన్స్ అయిపోయింది. Shop C, the number of water-based plants 240. 80% are sold. 10% are unsold. ఇది sold, ఇది unsold. Water-based plants are unsold. Find the water-based unsold in shop C by 5.
4s 25, 8s 40, 48. Oh, 5 4s 25, 8s 40 in shop see అడిగాడు 80% sold. Water based CLO 80% 240 100% ఎంత 300 అయ్యింది ఎంగిలింది ఇంకెంత 60% అన్సోల్డ్ చెప్తే వినరా గురువా Find the ratio of the total number of paints sold in shop A is to 40 to the oil based in shop B. 180 plus 160 together అన్నాడు కదరా ta 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 12 is to 17 వస్తే ఆన్సర్ ఉన్నది కదరా Find the sum of 2 by 9 of the number of water based plants sold in shop B 180 2 by 9 and 40 and the number of oil based plants sold in shop A 144 481 అయిపోయింది The sum of number of oil-based plants sold in shop A, C, E together 140, 150, 66, 6, 10, 350, చిక్కు 0 తిత్తి రిత్తి రిత్తిరి రిత్తి ACE 144 160 66 10 12 15 1 350 350 లేదే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో 60% 50% 200 10% 40 160 44 300 360 370 అయ్యింది అంతే 370 ఇది 12 7 370 ఫిఫ్త్ DI అవ్వబోసరికి 1 అవర్ అయిపోయింది ఇంకా తొందరగా చెయ్యాలి టోటల్ ఐటమ్స్ సోల్డ్ బర్గర్స్ ప్లస్ పిజ్జాస్ 8 8 1s 8 8 5s 40 అంటే 15 5 15s 75 3 15s 45 9 3s 27 4 3s 120 5 3s 150 by 5 70 3 70s 210 2 70s 140 12 12 4s 48 4 5 4s 2 7 4s 280 ఇక్కడ 11 40 6 40s 240 5 40s 200 440 సరిపోయింది If the number of burgers sold by outlet are 20% more than let B ఇక్కడ burgers 200
బర్గర్స్, ఇది పిజ్జాస్. బర్గర్స్ Bలో 200, 20% మోర్ అంటే 240. The ratio of number of burgers to pizzas outlet is 3:2. 5 fours, 5 eights, 48. To 48 చేయాలి. Total number of items sold by outlet are Pలో more than outlet P. Burgers. Outlet burgers in outlet P is equal to 200. Burgers in outlet R is equal to 240. 3:2. Burgers to pizzas. 8 to 8 160. That is 400 అయిపోయింది. Find the average number of pizzas sold by outlets MPQ. Pizzas M 45, P 280, 325, Q 525 by 3. 3 ones, 3 fours, 3 ones, 141. La 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 la. Outlet MPQ by 2. 525 కదా. 525 వచ్చినప్పుడు ten 140 200 280 240 200. Average number of pieces sold by outlets M P Q 5 12 525 by 3. 3 1s 3 3 7s 3 5s 175. ఇప్పుడు క్యాన్సిలేషన్ కరెక్ట్గా చేసాం, లేదంటే అస్సలు వెళ్ళిపోదు. 4s 12 అనేసాను, యాక్చువల్లీ అది 22. The number of burgers sold by outlet అంటే ఎంత? 210. What percent more than the number of pizzas sold by outlet N? Pizzas N 150, 60 by 150, 20 50, 2 by 5 అంటే 40%. Find the ratio of number of pizzas sold by outlet to the number of burgers sold by outlet Q. 240, 7 12, 7:12. What is the difference between the number of pizzas sold by outlet P 280 and the number of burgers sold by outlet N 120 061 160. La la la. Find the total number of burgers sold by outlet M and O 75 285. అయిపోయింది. ఇక్కడ 6th కూడా అయిపోయింది. 7th వచ్చింది.
125, 130, 135, 140, 145 ప్రతిదానికి 5 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ యావరేజ్ నెంబర్ ఆఫ్ సోల్డ్ ఎక్స్ అండ్ వై, నెంబర్ ఆఫ్ టాయ్స్ సోల్డ్ బై స్టోర్ వై. ఇది జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. ఇక్కడ టోటల్ సోల్డ్, ఎక్స్ సోల్డ్, వై సోల్డ్. ఇప్పుడు యావరేజ్ అడిగాడు. జనవరిలో యావరేజ్ అంత 130, 135, 140. 140 అంటే 280. ఇక్కడ 180, 185, 190 అంటే 380. 175, 180 అంటే 360. ఇక్కడ 200, 205, 210. 210 అంటే 420. ఇక్కడ 250, 245 అంటే 245, 490. నెక్స్ట్ ఎక్స్ సోల్డ్, నెంబర్ ఆఫ్ టాయ్స్ సోల్డ్ ఇన్ వై 155, 160. ఫిబ్రవరిలో 200, మార్చ్ 210, ఏప్రిల్ 225 కదా 220, మేలో 250, 160 అంటే 120, 200 అంటే 180, 210 అంటే 150, 220 అంటే 200, 250 అంటే 240. The number of toys sold by Store Z in January is 25% more than the number of toys sold by Store Y in April. Y in April 220, 25% more అంటే 5/4. 4 5s are 4 5s are 55, 25, 5 7 2, 75 అయిపోయింది. The number of ratio of total number of toys sold by Store X in February and March together 180, 330 to the number of toys sold by Store Y in March and April 430, 33, 43. What? March and April 430. La 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 180, 200, 150, 210, 200, 220, 240, 250. కురుతుందా 180, 240 కదా 180, 240, 420, 42, 43 అయిపోయింది.
Total number of toys sold by store Y in January. What percent more or less than the total number of toys sold by store X in April? 240 less. 20% less. If ratio of number of toys sold by store X in April, X in April 200, so that in August is 5:9, and the number of toys sold in store Y in August 30 less than August is 30 less than store X in February 180, 150. Total number of toys X and Y in August. కాబట్టి 540 940 360, 150, 510 అయిపోయింది. The number of toys store X in March 150. What percent of store Y in Feb 200. 50 by 51 54 25% అంటే 75%. వాట్ పర్సెంట్ అంటే difference between the number toys store Y in May and March 250 210 that is 40. క్వశ్చన్ చదవడం కూడా వచ్చింది. ఇంకో కేస్లెట్ వచ్చింది. P and Q started a business with investment X rupees and Y rupees. Okay, P and Q, X rupees, X plus 400 respectively. After 6 months, R joined the business with an investment of, after 6 months అంటే 6 months ఇవి 6 months ఇది X plus 800. P added 200 to his initial అంటే లాస్ట్కి ఎంత ఆఫ్టర్ 8 months 6 months ఆఫ్టర్ 8 months 14 months the end of the year starting of the business Q withdraw. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఇది 12 ఆఫ్టర్ 6 months కాబట్టి ప్లస్ 200 into 6 X, ఇది 12x ప్లస్ 1200 ఇది ఇంటూ 8 ప్లస్ Q విత్డ్రా 400 అంటే X ఇంటూ 4 and of the total profit earned by P is 6800. Total profit is 6800. P share in the profit was 2100. Total profit is 6800. R 6 months తర్వాత కాబట్టి ఇంటూ 6. ఓకే, దీని వాల్యూ ఎంతో చూద్దాం. 12x ప్లస్ 1200 అవతలకి వస్తే ఒక 100 ఉంది, 900 అవుతుంది. 12x ఈజ్ ఈక్వల్ టు 900. 3 4s 300s 4 7s 28, 4 5s 20. X is equal to 75. X is equal to 75 అయ్యింది.
x is equal to 75. What is the difference between the profit shares of Q and R at the end of year? X value 75 అయితే ఇప్పుడు దీనికి ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. 1275 900 plus 1200 అలాగే ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా. ఫోర్ ఎక్స్ ఇది 5x. ఒక పని చేద్దాం, దీన్ని క్వాంట్ సెక్షన్లోకి తోసేద్దాం. ఇప్పుడు ఇది క్యాల్కులేట్ అన్నాం కానీ క్వాంట్ సెక్షన్. ఓకే, ఇప్పటికి ఎంత టైం అయిపోయింది? 1:11. ఇంకా 3 days చేయాలి. The given table chart shows that total number of mobiles manufactured on Monday, difference between the number of sold and unsold, sold plus unsold. అప్పుడు sold on each day, unsold on each day. Thursday and Tuesday number of mobiles unsold is more than the number of sold. ఓకే, ఇది సోల్డ్ అన్సోల్డ్. ఫస్ట్ ట్యూస్డే అన్సోల్డ్ మోర్ కాబట్టి 560/2 280 కాబట్టి ఇది 200. థర్స్డే అన్సోల్డ్ మోర్ కాబట్టి 480 480/2 240. అప్పుడు ఇక్కడ 240 తీసేస్తే 160. ఇప్పుడు రిమైనింగ్ నార్మల్ 560 280 తీస్తే 220 ఉంటుంది. ఇప్పుడు 320 440/2 అంటే 220 100. ఇక్కడ 480 240 minus 20 ఇది 180. On Thursday, 2 types of mobiles type A and B were manufactured. The number of type A mobiles unsold is A unsold sold is twice the number of type A sold. Okay, the ratio of number of type B mobiles sold to the unsold on Thursday, B unsold is equal to 5:6. Find the number of type A mobiles unsold on Thursday. Okay, B థర్స్డేలో 400 ఉన్నారు, అన్సోల్డ్ ఎంత 240.
A unsold is twice the number of B unsold. Okay. A unsold by A sold is equal to 2 by 1. 2x by 1x. B unsold by B sold is equal to 6y by 5y by 5y. ఇప్పుడు టోటల్ 400, దాంతో సంబంధం లేదు. సోల్డ్ చూద్దాం. 2x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు అన్సోల్డ్ కదా, థర్స్డేలో అన్సోల్డ్ ఎంత 240. ఓకే, నెక్స్ట్ సోల్డ్ చూద్దాం. 1x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 160. ఇప్పుడు ఇంటూ 2 చేస్తే 2x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 320. మైనస్ చేస్తే 4y ఈజ్ ఈక్వల్ టు 60, 20, 80. y ఈజ్ ఈక్వల్ టు 420 y ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. y 20 అయితే ఇది 120 అవుతుంది. 120 అవుతుంది, మైనస్ అయితే 120. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 60 అంటే ఏ అన్సోల్డ్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. అయిపోయింది. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఆన్ మండే, sold on Monday is 280. 25% were Redmi, 35% were Samsung, and remaining 60 and 40% were Moto mobiles. Find the number of Moto mobiles. 40% అడిగాడు కాబట్టి 2 by 5, 5 5s, 5 6, 56, 112 అయిపోయింది. Total number of mobiles manufactured on Saturday is 30% more than that on Tuesday. Manufactured 480 into 3 by 10, 0 0, 24, 12 అంటే 144. And the number of mobiles manufactured on Saturday. 30% దీనికి 480 యాడ్ చేస్తే 4, 12, 624 అయిపోయింది. The ratio of number of mobiles unsold on Wednesday and Thursday. Unsold 340 to the number of mobiles unsold on Tuesday 280. 17:14. Out of total number of mobiles sold on Friday. Mobiles sold on Friday 240, 40% are touchscreen, and the remaining models are basic mobile sets. Sum of basic mobile sets sold on Friday and the number of mobiles sold on Monday. 280, ఇందులో 60% అడిగాడు. 3 by 5, 5 4s, 5 8s, 3 8s 24, 4 2 4 అయిపోయింది. సో ఇక్కడతో టేబుల్ డిఐ అయిపోయింది. ఇప్పుడు పై చార్ట్ డిఐ అగైన్. పై చార్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ 4800. సోల్డ్, అన్సోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు పై చార్ట్ దేనికి ఇచ్చాడు? మ్యానుఫ్యాక్చర్డ్కి ఇచ్చాడా? నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్. ఓకే, డైరెక్ట్గా 4800లోంచే లాగేసుకోవాలి మరి.
బై 4 చేస్తే 1200. 15% 480, 240. 480, 240, 720. 10% 480, ఇది 960. 960 ఇంకో 480 అంటే 30% అంటే 0, 24, 1440 అయిపోయింది. ఇందులో ఐటమ్స్ సోల్డ్ ఉన్నాయి, అన్సోల్డ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సొల్యూషన్స్ వేయవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫర్నిచర్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ F ఈజ్ 340 మోర్ దెన్ ద షాప్ C. 480కి F ఈజ్ ఈక్వల్ టు 480 ప్లస్ 340 ఈజ్ ఈక్వల్ టు 0, 2, 8. Out of total number of furniture manufactured 40% are sold. Unsold అడిగాడు కాబట్టి 60. 3/5. 5 ones 32. 5 6 30. 4s 3 2 8. అంతేనా? 3 4s 12. 12, 18, 19, 492. నేను 2తో చేశాను మల్టిప్లికేషన్, 3తో చేయలేదు, రాంగ్ వచ్చింది. In shop B, out of number of furnitures items manufactured, shop B 720లో chairs to tables manufactured is 5:4. Tables manufactured అడిగాడు కాబట్టి 4/9, 9 8s 72, 8 4s 32, 320 అయిపోయింది. Out of total number of manufactured items in shop E 1440, 40% defective, 2 defective, 3 non-defective. Remaining furniture find the non-defective అడిగాడు. 3/5 చేస్తే 5 2s 10, 5 8s 40, 5 8s 40, 3 8s 24, 24, 8 64. Number of difference between the total number of manufactured by shop C and B 720. అంటే ఇక్కడ -60 ఉంది. 300 - 60 240. ఇక్కడ Cలో 55 అంటే 11, 45 అంటే 9 అండ్ 5/6 ఆఫ్ ద అన్సోల్డ్ అడిగాడు కాబట్టి 9/20 ఇంటూ 480 ఇంటూ 5/6. 3 2s 3 3s 5 1s 5 4s 120s 60s 180 అయిపోయింది. If the total number of furnitures manufactured in shop X is 3/8 of the total number of furniture manufactured in all 5 shops. All 5 shops 4800 into 3/8 8648, that is 1800 అయిపోయింది. లా 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 లా. ఇప్పుడు 11th DI, ఇది చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే 1200 people విలేజ్ ఏలో హారర్ కామెడీ అడ్వెంచర్కి వెళ్ళారు. The ratio of number of people who like only horror, comedy, adventure.
adventure. The ratio of number of people who like only horror, those who like only comedy, and those who like only adventure is 8x, 7x, 1x. And the number of people who like both horror and comedy but not adventure is 25 more than the horror plus comedy is 25 more than the number of people who like both comedy and adventure but not horror. Comedy and adventure 25 more. Okay. Oh, the number of people who like both horror and comedy but not adventure is 25. But not adventure is 25. The number of people who like both comedy and adventure but not horror is 20 less than C plus A is equal to 20 less than the one who likes only adventure. అప్పుడు ఏమవుతుంది ఓన్లీ అడ్వెంచర్ అంటే 1x మైనస్ 20 ఇది పోయింది. The number of people who likes both horror and adventure but not comedy movie. Horror and adventure but not comedy is equal to 35 more than the number of people who like both horror and comedy. Horror and comedy. The total number of people who like all three types of movies is 5. And the number of people who like only comedy movie is 280, 40, 320, C plus A. 40 minus 20 అంటే 20. ఇప్పుడు H plus A అంత H plus C 25 plus 35. 25, 35, 60, 320, 280, 60, 40, 25, 25, 10. 1 అయితే 1, 3, 5, 9, 15, 17, 8, 25, 2, 4, 7, 750. 750 అయితే ఇంకొక 450 doesn't like any movies. Only comedy movies is 280. Doesn't like movies. What the అంతే. అనుకున్నాను ఈ క్వశ్చన్ అడుగుతాడని. 450 ఆన్సర్. The number of females who like only comedy is thrice
that of males. Okay, find the number of females who like only comedy. Only comedy 280. ఫీమేల్స్ అన్నారు కాబట్టి 3/4 70 అంటే 210. Difference between the number of people who like both adventure and comedy. Adventure and comedy 20. To those who like both horror and adventure but not comedy, that is 40. ఎందుకు ఎక్స్ట్రా 100 150 ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు? ఫైండ్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ ఓన్లీ కామెడీ 280 అండ్ ఓన్లీ అడ్వెంచర్ 40, ఓన్లీ హారర్ మూవీస్ 320. 0 4 6 40 అయిపోయింది. నెక్స్ట్ find the ratio of number of people who like only adventure movies, that is 40, to the number of people who like only 3 movies, that is 5. 1:8:1 అయిపోయినది. సో ఇక్కడికి అన్ని క్యాస్లెట్స్ కంప్లీట్ చేసేసాం. సో థ్యాంక్ యూ గైస్. మర్చిపోకుండా ప్లేలిస్ట్ని అయితే విజిట్ చేయండి. ఇందులో ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మాక్ టెస్ట్ నుంచి గ్యాదర్ చేసినవే. సో అన్నీ ఎగ్జామ్ రెలవెంటే ఉంటాయి. మన గోల్ వచ్చేసి 1000+ డిఐని అయితే ప్రాక్టీస్ చేయాలి. బై ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్కి ముందే మనం 1000+ డిఐస్ని అయితే ప్రాక్టీస్ చేయాలి. ప్రతి లిటిగేషన్, ప్రతి హోల్ మనకు తెలియాలి. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎలాగ అడుగుతున్నాడు అనేది ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, స్పీడ్ మ్యాథ్ ప్లేలిస్ట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే క్వాంట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను, మెయిన్స్ యాడ్ చేస్తాను. ప్లేలిస్ట్లు అన్నీ దొరుకుతాయి. ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. బాయ్ బాయ్.